నమస్తే. మనం ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం. సో ఇందులో ప్రధానంగా వచ్చేసి బొద్దింకలు ఇట్ట అని దిగొచ్చిన మోదీ సర్కార్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్పేసి వార్త ఇచ్చారు. సో ఇది ప్రధానంగా దేనికోసం అంటే ఇక్కడ ఢిల్లీలో నీట్ పేపర్ లీక్కి సంబంధించి గత నెల రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది విద్యార్థుల ఆధ్వర్యంలో. సో ఇక్కడ ఈ పిల్లలను చూడొచ్చు అనమాట. వీళ్ళంతా కలిసి ధర్నా చేస్తారు. వేరే అతను వచ్చేసి అమర్ నిరాహార దీక్ష కూడా చేస్తున్నాడు, వాంగ్చుక్ అనే పర్సన్. సో ఇతని ఆధ్వర్యంలో ఈ పర్సన్ ఆధ్వర్యంలోనే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఫామ్ అయిందనమాట. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్నందుకు ఇక్కడ ఈ మనకు నమస్కారం పెడుతున్నాడు కదా ఈ సార్ వచ్చేసి కేంద్ర మంత్రి అనమాట, కేంద్ర విద్యాశాఖ మంత్రి అనమాట, ధర్మేంద్ర ప్రధాన్ అని ఒడిశాకు చెందిన వ్యక్తి. సో మరి ఇంతవన్నీ అల్లరి జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా నాకు ఎందుకులే అని చెప్పేసి రాజీనామా చేసిన, ఫైనల్గా రాజీనామా చేసినట్టు మనకు వార్త ఇచ్చారనమాట. సో రాజీనామా అనేది మన కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ పూర్వకాలం నుంచి కూడా అంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజీనామా అనేది ఆచరణలో ఉంది అన్నమాట. ఎందుకంటే ఏదైనా మంత్రి ఆయన శాఖలో ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం అనేది రాజకీయ నాయకుల నైతిక లక్షణం అన్నమాట. సో ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎవరు ఆయన శాఖలో ఏం తప్పు జరిగినా అని నాకేం సంబంధం లేదన్నట్టు మిన్నకుండిపోయి అటువంటి దాని మీద బాధ్యత వహించకుండా చూస్తూ మనం ఉంటురనమాట చాలామంది రాష్ట్రాల్లో కానీ కానీ. సో గత ఫార్మాలిటీ ప్రకారం అయితే ఎవరైనా ఆయన శాఖలో తప్పు జరుగుతుందంటే మరి ఆయన పట్టించుకోవాలన్నమాట. యాక్చువల్లీ విద్యాశాఖ మంత్రి అంటే ఆయన కింద కార్యదర్శులు ఉంటారు, జిల్లా స్థాయిలో అధికారులు ఉంటారు, ఆ ఎగ్జామ్ సెంటర్కు వీసీలు ఉంటారు, యూనివర్సిటీలో ఏం జరుగుతుంది మొత్తం పట్టించుకోవాలి. కానీ ఇంకా వేరు వివిధ కారణాల వల్ల దాని గురించి పట్టించుకోవడం వల్ల ఇట్లా జరిగి ఉంటుంది అని చెప్పేసి ప్రజలందరి అంటే ఒక అనుమానం అనమాట. సో అందుకనే దానికి మరి ఏంది మార్గం అంటే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పిల్లలు డిమాండ్ చేసి ఫైనల్గా అయితే ఈ పిల్లలు ముఖాల్లో చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా విజయం సాధించినట్టే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయన చెప్తున్నాడు రాజీనామా ఎందుకు చేసినామంటే మరి కలత చెందిన నేను నాకు అంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం అన్నట్టు ఫైనల్గా చెప్తున్నాడు. మంచి నిర్ణయం తీసుకున్నాడు మొత్తం మీద అయితే. నెక్స్ట్ వచ్చేసి భయం నీడలో మీడియా అంటే ఈ వార్తా పేపర్లు కూడా సరిగా వార్తలు రాయట్లేదు. ఇప్పుడు ఈ పిల్లలు చేసిన ధర్నాకు అంటే ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టిన వార్తలకు భయపడే ప్రభుత్వం దిగి వచ్చింది అన్నట్టు రాస్తున్నాడు అనమాట. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఓనర్ అనమాట ఇతను రాధాకృష్ణ. సో కొత్తపల్లి అనే వ్యాసంలోనే అతను భావాలు మొత్తం చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో చూస్తున్నాం, కాగడ పట్టుకొని పీపుల్స్ ప్లాజా వద్ద కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం అని ఒక ఫోటో చూస్తున్నాం. సో ఏం చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి అంటే మొత్తం మీద పిల్లలు అయితే విజయం సాధించారు, వాళ్ళు అనుకున్నది సాధించారు, గట్టి పోరాటం చేసి. సో 21 ఏళ్ళకే చట్టసభలకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలన్నా ఎంపీకి పోటీ చేయాలన్నా రాజ్యసభకు పోటీ చేయాలన్నా 25 సంవత్సరాల వయసుకు ఆగాలి. సో ఇప్పుడు సర్పంచ్కి ఎట్లయితే 21 సంవత్సరాలు ఉందో, ఎంపీటీసీకి 21 సంవత్సరాలు ఉందో, జడ్పీటీసీ కూడా 21 సంవత్సరాలకే పోటీ చేయాలి కదా. అట్లనే ఎంపీ ఎమ్మెల్యే కూడా 21 సంవత్సరాలకే మార్చాలని డిమాండ్ చేస్తున్నాడు కేంద్రాన్ని. ఆ కేంద్రాన్ని డిమాండ్ చేయడంతో పాటు మరి నేను కూడా ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని తీర్మానం చేసి పంపిస్తా అన్నట్టు చెప్తున్నాను అనమాట. జెన్జీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడున్న పిల్లలంతా కూడా లేటెస్ట్గా జెన్జీ అనే వర్డ్ వాడుతున్నారు అనమాట. సో అందుకోసమని వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇక్కడ జెన్జీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి జెన్జీ అనే వర్డ్ వాడుతున్నాడు. సో జెన్జీది వర్డ్ ఏంటంటే జెన్జీ అంటే ఒక జనరేషన్ అనమాట. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ కూడా జెన్జీగా పిలుస్తారు. అంటే ఈ పిల్లలు పుట్టుకతోనే మొబైల్ ఫోన్లు విరివిగా అందుబాటులోకి వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి. వీళ్ళంతా కూడా టెక్నాలజీ చూసిరు, మొత్తం చేతుల వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఆట ఆడుతూ పెరిగారు కాబట్టి వాళ్ళంతా జెన్జీ అని పిలుస్తారు అనమాట. సో వాళ్ళది ఆలోచన కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. గతంలో అలాగ వెనకడకాల మనుషుల్లా కాకుండా చాలా స్పీడ్గా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏది కావాలంటే అదే అయ్యేలా తీరాలి. ఎందుకంటే చూసిరు, ఫోన్లలో చూసిరు వాళ్ళు అనమాట. యూట్యూబ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, అవన్నీ వచ్చినాయి అనమాట. సో అందుకోసమనే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లల్ని జెన్జీ అని పిలుస్తారు. సో ఆ జెన్జీకి అనుకూలంగా 21 సంవత్సరాలకి చట్టసభలకు పంపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు కేంద్రాన్ని. సో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి నిర్ణయం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది కదా అది. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి సిజేఐ వ్యాఖ్యలతో పుట్టి, సిజేఐ అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, ప్రధాన న్యాయమూర్తి,
ఆయన చెప్పిన మాట ప్రకారం ఏంటంటే ఈ పనిలేని కొడుకులంతా కూడా దేశం మీద పడి ఒక బొద్దింకల్లాగా తయారై దేశాన్ని దోచుకు తింటారు. ఎవరు తప్పు చేస్తే ఫేస్బుక్లో పెడుతురు, వాట్సాప్లో పెడుతురు, ఎవరు ఏది చేయకుండా డిమాండ్ చేస్తారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆయన మాటకు అనుగుణంగానే ఈ CJP పార్టీ అనేది పుట్టిందనమాట, కాక్రోచ్ జనతా పార్టీ అని. ఆయన ఏ పదం అయితే వాడిండో కాక్రోచ్ అని, అదే పదాన్ని ఉపయోగించి పిల్లలందరూ కలిసి ఒక పార్టీలాగా ఏర్పడి, అది ఇంకా రాజకీయ పార్టీ కాదు, కాకపోతే ఒక ఉద్యమం చేయడానికి ఒక వేదికలాగా యూజ్ చేసుకుంటారు అనమాట. బొద్ది కాక్రోచ్ పార్టీ పుట్టికే సంచలనం, నీట్ ఉద్యమంతో యువత ఏకం. సో వాళ్ళు పార్టీ పెట్టిన మూమెంట్లోనే ఈ నీట్ పేపరు, అంటే డాక్టర్ చదవడానికి ఎగ్జామ్ రాయాలి కదా, నీట్ ఎగ్జామ్ రాయాలి, ఆ పేపర్ లీక్ అయింది, వాళ్ళకి కలిసి వచ్చిందనమాట. అట్లా దాని గురించి వార్త ఉంది. నెక్స్ట్ వచ్చేసి H1B వీసాలకు 3 ఏళ్ల విరామం, $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలి, అమెరికా సెనెట్లో రిపబ్లికన్ సభ్యుడి బిల్లు. ఈ నరేంద్ర మోడీ, ఇది ట్రంప్ ఏం చేసిండంటే, మన దేశం ఒకటే కాదు, వివిధ దేశాల నుంచి ఎవరైతే అమెరికా బతుకుదేరు కోసం పోతారో వాళ్ళంతా కూడా ఒక వీసాకే ₹1,00,00,000 కట్టాలి. వాళ్ళ ఫీజు ₹1,00,000 అంటే మన భారతదేశంలో ₹1,00,00,000 కట్టాలి. అంత ఫీజు కట్టాలని చెప్పేసి 3 ఏళ్ళు దాన్ని వాయిదా వేయాలని చెప్పేసి ఆ సభ్యులు అక్కడ తీర్మానం చేసినట్టు మనం వార్త చూస్తున్నాం. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. అది విద్యాశాఖ మంత్రి గురించి ఇచ్చారనమాట. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, వివాదాలతోనే సహవాసం, దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉందని ఇచ్చారనమాట ఆయన రాజకీయ అనుభవం గురించి. సో గతంలో పెట్రోలియం శాఖ మంత్రి కూడా పనిచేసిన అనమాట. ఈ పిల్లలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు ఇక్కడ ఢిల్లీలో జరిగింది జంతర్ మంతర్ దగ్గర. సో మన హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఎట్లనో ధర్నా చేయడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ అంటే అక్కడ వేదిక దగ్గర ఎవరు ఉద్యమం చేయాలన్నా, ఎవరు నిరసన తెలియజేయాలన్నా ఢిల్లీలో ఉంటుంది అనమాట. సేమ్ ఇందిరా పార్క్ లాగానే అక్కడ కూడా. గోదావరిలో ట్రిబ్యునల్ అవసరం లేదు, విద్యార్థుల పోరాటానికి కేంద్రం దిగొచ్చింది, కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ధరణి టెండర్ పారదర్శకంగా జరిగిందా, చాసింహ. ఈ ధరల అక్రమాలు జరిగినాయి కదా, దాని గురించి అని చెప్పేసి వార్త ఇచ్చారు. విద్యార్థుల భవిత కోసమే ఎన్డీఏల సంస్కరణలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మాకు పార్టీ కంటే దేశమే ముఖ్యం. ఓకే, ఈ రాజీనామా చేసిండు కదా, దానికోసం అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు చెప్తున్నాడు అనమాట. సైబర్ మోసాల పంజా, 2 ఘటనల్లో మొత్తం 17 లక్షల కాజేత. ఓ విద్యార్థి నుంచి 14 లక్షలు, క్రెడిట్ కార్డు వివరాలతో మరో ఉద్యోగి కుచిటోపి. ఈ ఆన్లైన్లో మోసం చేస్తారు కదా సైబర్ దొంగలు, అంటే గతంలో దోపిడి దొంగలు ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ దొంగల్ని సైబర్ దొంగలు అంటారు అనమాట. ఒక విద్యార్థి నుంచి, ఒక అమ్మాయి నుంచి 14 లక్షలు అంట, ఇంకొక ఎంప్లాయీ నుంచి వేరే కొంత అమౌంట్ అంటే 3 లక్షలు కాజేసినట్టు వార్త ఇచ్చారనమాట. ఇది ఏదో లింక్ పంపిస్తారు, పార్ట్ టైం జాబ్ అని, లేకుంటే మీకు లాటరీ తగిలిందని, అట్లా ఇట్లా పంపించి మోసం చేస్తారనమాట. సౌత్ సర్కిల్లో 70 కోట్ల బకాయిలు, పాతవి వసూలు చేయరు, క్షేత్రస్థాయిలో పర్యటించారు విద్యుత్ శాఖ అధికారుల. ఈ కరెంటు బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్లో సౌత్ సర్కిల్లో 70 కోట్ల బిల్లు పెండింగ్ ఉందని చెప్పి వార్త ఇచ్చారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలని ప్రచారం అయితే ఉంది. మరి ఇక్కడ ఇంకో మోసం చేసినట్టు, ఆన్లైన్ మోసం చేసినట్టు, హాలిడే అండ్ మెంబర్షిప్ మోసం అని చెప్పేసి గచ్చిబౌలిలో పోలీస్ కేసు అయిందనమాట. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ లింకులు పంపిస్తే, లింకు పంపి మీకు లాటరీ వెళ్ళిందని, బంగారు వెళ్ళిందని, అవని ఇవని, పార్సల్ వచ్చింది, అమెరికా నుంచి పార్సల్ వచ్చింది, దుబాయ్ నుంచి వచ్చిందని చెప్పి మోసం చేస్తుంటారు అనమాట. వాటికి కానీ ఆశపడితే మాత్రం బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి అన్నమాట. ఎవరైనా ఫోన్ చేసినా కానీ చెప్పకూడదు అనమాట, బ్యాంకు డీటెయిల్స్ ఇట్లా చెప్పమంటే ఎవరికి ఆధార్ కార్డు చెప్పొద్దు, ఏం చెప్పకూడదు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వండి. ఇది ఓట్ల జాబితా జరుగుతుంది కదా, ఆ టైం అయిపోయినకి వచ్చింది, ఫారాలు ఇవ్వాలి, మీరు వాళ్ళు బిఎల్ఓలు వంచిన ఫారాలు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఈ అన్న పసుపు కండు ఉంది కదా, మల్లెపల్లి వెంకటేష్ అని, దున్నపోతు పొడిస్తే చనిపోయిందంట ఆయన. దున్నపోతు అంటే రాజేంద్ర నగర్ అంటే హైదరాబాద్లో ఇది. దున్నపోతు పొడవడంతో వాటి యజమాని మృతి చెందాడు.
రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుద్వేలుకు చెందిన మల్లెపల్లి వెంకటేష్ అలియాస్ బ్యాగరి వెంకటేష్ 42 సంవత్సరాల వయసు. గేదెలు దున్నపోతూ ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం వాటి స్థానిక ధోబీఘాట్ సమీపంలో మేపడానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో దున్నపోతు వెంకటేష్ కడుపులో కాళ్ళపై పొడవడంతో అతను అక్కడే కూలిపోయినట. సో దున్నపోతు పెంచుకున్న దున్నపోతే వచ్చింది. ఫోటో కూడా ఇచ్చారనమాట. పొడిచిన దున్నపోతు కొమ్ములు చాలా కొషగా ఉన్నాయి. మరి అదే కారణం ఏంటది. సెల్ ఫోన్ దొంగల అరెస్ట్. ఈ హైదరాబాద్లో గ్యాంగ్ ఉంటుంది అనమాట. బస్సులు ఏడైతే మంది ఎక్కుతుంటారో, ఏడైతే మంది బాగా గుంపు ఉంటారో అక్కడ స్టాప్లో ఉంటారు. మంది ఎక్కి బస్సు ఎక్కినోడేమో బస్సు ఎక్కుదామన్న తొందరలో వాడుంటాడు. వీడేమో దొంగనేమో ఎవరి జేబులో చేతి పెడితే ఫోన్ తొందరగా బయటకు వస్తుందని చూస్తుంటాడు అనమాట. చూసి ఫోన్ కొట్టేస్తారనమాట. బస్ స్టాప్లో ఎక్కువ జరుగుతుంటాయి ఇవి. వాళ్ళొక టీం ఉంటుంది అనమాట. ఒకటి ఉరుకుతుంటే ఇంకోటి సపోర్ట్ చేయకుండా ఒప్పుకుంటాడు. ఒకవేళ ఎవడన్నా పట్టుకుంటే కానీ అందరు కలిసి వాడిని కొట్టి గుంజుకొని పోతారనమాట ఫోను. అట్లా ఎక్కువ బస్ స్టాప్లలో జరుగుతుంటాయి హైదరాబాద్ దొంగతనాలు. ఇక్కడ మోకాలి చిప్ప మార్పిడికి చెక్. అందుబాటులో దేశీయ హెచ్టిఓ ఇంప్లాంట్ పరికరం. మోకాలు చిప్ప అరిగిపోయిన వారికి ఇకపై మార్పిడి చేయాల్సిన అవసరం లేదని దేశీయంగా రూపొందించిన ఐటీబీఎల్ ఆస్టియోటమీ హెచ్టిఓ ఇంప్లాంట్తో మోకాలు చిప్ప మార్పిడికి చెక్ పెట్టవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఆపరేషన్ జరిగేది కదా, ఆపరేషన్ గురించి ఇచ్చారనమాట వార్త అది. ఇది ఆల్రెడీ చూసిందే రేవంత్ రెడ్డిది. కీర్లో ఇందిరమ్మ ఇళ్లపై సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టాలని ప్లాన్ చేశారు కదా, దానికోసం అని చెప్పేసి కాల్ సెంటర్ అని చెప్పారు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలంటే హైదరాబాద్లో మరి ఇల్లుకి అప్లై చేయాలంటే సంవత్సరానికి 6 లక్షల ఆదాయం ఉండాలని చెప్తారు అనమాట ప్రభుత్వం. సో వెబ్సైట్ ఇచ్చారా మనం చూద్దాం. వెబ్సైట్ ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే చెప్తారనమాట. వాళ్ళు ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవచ్చు అని ఇచ్చారు. పేజ్ బ్యాక్ వెళ్ళేది మళ్ళీ మనం ఆ పేజ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు డౌట్ ఉంటే చెప్తారనమాట. హైదరాబాద్లో తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,600 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. అంటే హైదరాబాద్లో తాలూకాలు ఉన్నాయి కదా, కుక్కడపల్లి ఏరియాలో, మరి ఎల్బీ నగర్ ఏరియాలో, రాజేంద్ర ఏరియాలో చేసుకోవాలన్నట్టు చెప్తున్నారు అనమాట. సో మరి అంటే ఆప్షన్ ఉన్నట్టు మీ నియోజకవర్గం ఏదన్నీ అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో అవకాశం ఉండుంటుంది. అందుకనే వాళ్ళు అట్లా చెప్తారు గవర్నమెంట్. చూడాలి, సైట్ ఓపెన్ చేసి వస్తే తెలుస్తుంది ఎట్లా అనేది. ఇంకా ఇవి గేమ్స్ అంత రైతులకు పెద్ద పనికిరాని వార్తలు అవి. ఇంకో పిల్లలు ధర్నా చేశారు కదా ఢిల్లీలో. ఈ 3 పిల్లలు ప్రధాన పాత్ర అని చెప్పేసి ఇచ్చారనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసి అభిజిత్ దీప్కే, సెకండ్ పర్సన్ వచ్చేసి సౌరవ్ దాస్, 3వ పర్సన్ వచ్చి ఆస్తోష్. ఈ ఫస్ట్ పర్సన్ వచ్చేసి మహారాష్ట్ర అనమాట. వాళ్ళ క్యాస్ట్ గురించి కూడా ఇచ్చారు. మహారాష్ట్రలో ఎస్సీ కమ్యూనిటీ అని ఇచ్చారు అనమాట. అయితే సో చదువుకొని అమెరికాలో చదువుకుంటా ఇక్కడ వచ్చి పార్టీ పెట్టి ధర్నా కార్యక్రమం చేసిండు. నెక్స్ట్ వచ్చేసి సౌరదాస్ అనే వ్యక్తి వచ్చేసి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఆస్తోష్ అనే వ్యక్తి వచ్చేసి ఎక్కడ చేసిండంటే అంతా వీళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు చదువుకున్న వాళ్ళంతా కూడా, మామూలు దాంట్లో కాదు. నెక్స్ట్ వచ్చేసి కాకరోజుల తరగతి టార్గెట్ ఉద్యోగాలే. జంతర్ మంతర్ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొని నిరుద్యోగులు. ఇప్పుడు మరి మంత్రి రాజీనామా చేసిండు. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే అంటే మరి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తున్నారు కదా, మరి జాబులు ఇవ్వాలి కదా అని చెప్పేసి దాని మీద ఉద్యమం చేసేటట్టుంది. చూడాలి మరి ఎంతవరకు వస్తుంది అనేది. నెక్స్ట్
జంతర్ మంతర్ శాంతియుత ఉద్యమానికి కొత్త దిన జింజీ. ఇంకో ఈ పిల్లలంతా జెన్జీ అంటే 1997 తర్వాత 2012 మధ్యలో పుట్టిన పిల్లల్ని జెన్జీ అంటారు అనమాట. సో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జెన్జీ నిరసన హింసాత్మకం, మన యువత తీరు ప్రత్యేకం. అంటే గతంలో మరి శ్రీలంకలో, బంగ్లాదేశ్లో కూడా, నేపాల్లో కూడా చేసారు. పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఎక్కడెక్కడ అంటిపెట్టారు అనమాట. ప్రభుత్వ కార్యాలయాలు, రైళ్ళు, బస్సులు అంటిపెట్టారు. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు మన ఢిల్లీలో జరిగిన దానికి చాలా శాంతియుతంగానే జరిగింది, పెద్ద మొత్తంలో. సో ఇతనే ఉద్యమానికి ఊపిరిపోసిన వాంగ్చుక్ దీక్ష. అంటే ఆ పిల్లలు ధర్నా చేస్తుంటే ఆ పిల్లలకు మద్దతుగా ఈయన కూడా మంచి విద్యావేత్త అనమాట. వచ్చి నా ప్రాణం పోయినా సరే నేను కూడా మీతో పాటు ఆమర నిరాహార దీక్ష చేశాడు. ఈయన చేసినందుకే అది పరిస్థితి సీరియస్గా అయిందనమాట. సీరియస్గా అయ్యి పోలీసులు లాఠీచార్జ్ కూడా చేసారు. లాఠీచార్జ్ చేసిన తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ పిల్లల్ని కాక్రోచులు, బొద్దింకలు అన్నాడు కదా జడ్జి, ఇతనే అన్నమాట ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు. ఈయన మాటల ద్వారానే ఆ పార్టీ ఏర్పడ్డది. ఈరోజు ఉద్యమానికి కూడా కారణం ఆయన్నే ఒక రకంగా చెప్పుకోవాలంటే. పోలీసులపై దాడి పచ్చి అబద్ధం. పోలీసులు మీద పిల్లలు కొట్టిరని చెప్పేసేది అనేది పచ్చి అబద్ధం అని వాళ్ళు చెప్తారు అనమాట. చూద్దాం ఏంది అనేది పోలీసులు ఎంక్వైరీలో తెలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సీజేపీతో చర్చలు జరపాలని ప్రధానికి చెప్పా. ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఇక్కడ, ఈయన వచ్చేసి మహారాష్ట్ర అనమాట, శరద్ పవార్ అనమాట. చాలా సీనియర్, మన దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు అనమాట ఆయన. సో నరేంద్ర మోడీకి చెప్పిండంట, ఆ పిల్లలతోనే పెట్టుకోకు, వాళ్ళ డిమాండ్లు ఏందో పిలిచి మాట్లాడని చెప్పిండంట. మొన్న కలిసిండనమాట రీసెంట్గా మోడీని. సో పిల్లలకు కూడా ఆ ధర్నా చేసే కాడికి పోయి పిల్లలకు కూడా చెప్పినట్ట, గవర్నమెంట్ కానీ పిలిస్తే మీరు కూడా మీ తరఫున పోయి మాట్లాడండి, మొండి కేసి కూర్చోవద్దని చెప్పిండనమాట. సో ఇక్కడ యువతకు ఆర్డర్లు ఇస్తే కుదరదు నేటి యువతకు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్తారనమాట. బీజేపీకి వెన్నెముక లాంటి ఒక ఆర్గనైజేషన్ ఉందంటే దాన్ని ఆర్ఎస్ఎస్ అంటారు అనమాట, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనమాట అది. సో దానికి హిందువుల సంక్షేమం, హిందువుల ఎలాంటి నష్టం కలగకుండా హిందువుల ఐక్యతే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అనమాట. సో దానికి హెడ్ అనమాట నాగపూర్లో ఉంటుంది అనమాట దాని హెడ్ ఆఫీసు. దానికి హెడ్ వచ్చేసి ఈతన్ అన్నమాట. సో ఈయన చెప్తున్నమాట, అరే మన నేటి యువతకు మనం ఆర్డర్ ఇస్తే కాదు నాయన, పిల్లలతోనూ కూడా మనము కొంత కాంప్రమైజ్ వేలా ఉండాలన్నట్టు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరు మాట వింటాడంటే ఈయన మాట తప్పకుండా వింటాడని దేశం మొత్తం నమ్ముతుంది అన్నమాట ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తే. నెక్స్ట్ వచ్చేసి మోదీ ప్రభుత్వం దిగిపోయే సమయం వచ్చింది, ప్రధాని రాజీనామా ఆరంభం మాత్రమే. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్లో గట్టి హెచ్చరిక. ఆర్ఎస్ఎస్ అంటే ఒక సంఘం అది అనమాట, ఈ హిందుత్వాన్ని ఇంకేసుకొచ్చే సంఘం అనమాట, హిందువులకు మద్దతుగా ఉండే సంఘం. సో రాహుల్ గాంధీ చెప్తుండే, మీరు గవర్నమెంట్ పోయే కాలం వచ్చింది, దిగిపోయే కాలం వచ్చింది, ఆల్రెడీ రాజీనామా చేశారు కదా, ఇది స్టార్ట్ మాత్రమే, నెక్స్ట్ ముందర ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం ఎందుకు దిగి రావాల్సి వచ్చింది. మరి చాలామంది అనుకున్నారు మోడీ రాజీనామా చేపియాడు, మోడీ చాలా మొండి వ్యక్తి, ఆ మోడీ ఎవరి మాట వినడం అనుకున్నారు. కానీ ఎందుకంటే అధికారం మనకు నిజంగా కూడా నెత్తిమీన ఎక్కినప్పుడు కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి అన్నమాట. మనకు ఎవడు అడ్డం లేదు, అది లేదు మనమే గెలుస్తున్నామని అనిపే. కానీ మనకు ఓటేసిన జనం అర్థం చేసుకొని వాళ్ళు కానీ రివర్స్ అయ్యారంటే మాత్రం ఎంత పెద్ద మహామహులు అయినా కానీ మళ్ళీ ఒంటింటికే పరిమితం కావాల్సి వస్తుంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న 2 రోజుల క్రితం చెప్పారనమాట, అలా కార్యకర్తల మీటింగ్ పెట్టి, అరే నాయన మీరు ఎట్లా అనుకుంటారో ఏందో కానీ పరిస్థితి తారుమారు అవుతుంది, మీరు ఇంకా ఎప్పటికి మనం ఎల్లకాలం గెలుస్తామని కాదు, ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 ఉంది. మీరు ఎందుకు అన్నాడంటే చాలామంది ఓటర్ జాబితాలో ఇది సర్లో ఆ ఓటర్ల లిస్ట్ పేర్లు ఎక్కించుకోవడము అంతా నిద్రమబ్బు చర్చలు చేశారనమాట. చేసినందుకు వాళ్ళని గుర్తుపెట్టుకొని మరి ఓడిపోతే కన్నా మనం కూడా ఇంట్లో కూర్చొని వంట చేసుకొని మన పిల్లానికి పూరీలు రొట్టెలు చేయాలి తప్ప ఇంకా ఎందుకు పనికిరాం మళ్ళీ అని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు అనమాట అక్కడ ఉన్న కార్యకర్తలకి. సో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఎవడైనా సరే ప్రజా ఉద్యమానికి తలంచక తప్పదు, ఎంత పెద్ద తోపులైనా ఇంకా నాకెవడు ఎదురు లేదనుకున్నా కానీ. ఎందుకంటే ఈ దేశం మహాలు చూసింది అనమాట, మంచి మొండి లీడర్ని కూడా చూసింది, ఎంతసేపు ఉన్న చూసింది. కానీ ప్రజలు ఏది తలుచుకుంటే అది మాత్రమే అవుతుంది తప్ప రాజకీయ నాయకులు అన్నట్టు ఇంకా రాజకీయ నాయకుడు ఏ నాయకుడైనా ఒక్కసారి ఓడిపోతే, ఒక్కసారి గెలిస్తే మళ్ళీ ఓడిపోవడం అనమాట. ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. సో మనం గతంలో చూసినాం, చంద్రబాబు నాయుడు కూడా
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1999లో మరి ఆయన 2000 సంవత్సరంలో విజన్ 2020 అని ప్రవేశపెట్టిందనమాట. 2020 అంటే 2020 వరకు నేనే ముఖ్యమంత్రి అన్న భావనతోనే ఇక ఈ పిల్లలు ఈ ప్రజలకు ఎవరు కంప్యూటర్ తెలియదు, సెల్ ఫోన్ తెలియదు, నాకే మొత్తం తెలుసు అన్నట్టు చంద్రబాబు నాయుడు కూడా ఆ కాలంలో మరి ప్రచారం చేసిండు. ఇంత చేసినా కానీ ప్రజలు గుర్తుపెట్టుకొని 2004 వచ్చే వరకు ఆయన ఓడగొట్టి ఇంటికి పంపించారనమాట. మళ్ళీ 10 ఏళ్ళ వరకు ఆ ఎమ్మెల్యే కుర్చీ దిక్కు చూడలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఎవరైనా అంతే, చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు, కేసీఆర్ అయినంతే, రేవంత్ రెడ్డి అయినంతే, నరేంద్ర మోడీ అయినా సరే, రాహుల్ గాంధీ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మరి 2012లో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపితే ఆమె కోసం నిర్భయ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఢిల్లీలో జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఒక చిన్నపాటి లీడర్ అనమాట ఆ ఉద్యమంతోనే ఆయనకు పాపులారిటీ వచ్చింది. దాంతోపాటు ఢిల్లీకి ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. మనం 2 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి కూడా చూసినాము అరవింద్ కేజ్రీవాల్ని. సో అట్లా ఎవరైనా సరే ప్రజలు తలుచుకున్నోడు, వాళ్ళు మెచ్చుకున్నోడు లీడర్ అవుతాడు. వాళ్ళ కోపం వస్తే తీసి మట్లే కలిపి పడేస్తారు అన్నమాట. రాజకీయంగా సమాధి చేసి పడేస్తారు ఎవరినైనా సరే. సో అందుకనే ప్రజలతో పెట్టుకోకుండా ప్రజలకు అనుకూలంగా ఎవరైనా సరే పరిపాలన చేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, వాళ్ళకు కూడా పార్టీ బాగుంటుంది, మరి వాళ్ళ వ్యక్తిగత రాజకీయం కూడా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది ఇది. సో కొడుకా త్వరగా ఇంటికి వచ్చాయి, దీప్కే తల్లి అభిజిత్ దీప్కే తల్లిదండ్రుల భావోద్వేగం. వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, ఈ పిల్లగాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫోటో దిగారు. ఇతని ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమం జరిగిందనమాట. CJP ఉద్యమం అనేది నీట్ పేపర్ది. సో వచ్చేసి ఆయన అంటారు మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర అంటే బొంబాయి దగ్గరలో ఉంటుంది. ఇది బొంబాయి ఏరియా అనమాట మొత్తం అది. ఈ ఫోటో చూడవచ్చు అనమాట. వాళ్ళు అమెరికా నుంచి వచ్చినప్పుడు దిగిన ఫోటో ఇది. మా ఇంటికి వచ్చే నాయన అని వాళ్ళ అమ్మ బతిమిలాడుతుంది అలా కొడుకుని అనమాట. మోదీ సర్కార్కు రెండవ ఎదురు దెబ్బ. మోదీ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు గతంలో రైతుల కోసం కూడా ఒక చట్టం తీసుకొచ్చి పంజాబ్ నుంచి పెద్ద మొత్తంలో రైతులు వచ్చి ధర్నాలు చేస్తే అప్పుడు కూడా ఇంటికి దగ్గరగా తప్పలేదు. దాని గురించి వార్త ఇచ్చారు. ఈ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి ఎగ్జామ్ రాసింది, చనిపోయింది అనమాట. ఆ నీట్ పేపర్ క్యాన్సిల్ అయినందుకు బాధతో చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన పిల్లలు కూడా ₹1 ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. కానీ ₹1 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా కానీ మా పిల్లని తీసుకురాలేరు కదా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాగుపడతారు. ఇలాంటి తప్పులు జరగవని ప్రభుత్వం భరోసాలు ఇవ్వాలి. మా కష్టం ఎవరికి రాకూడదనే ఉద్యమంలో పాల్గొన్నాం. ఆత్మహత్య చేసుకున్న నీటి విద్యార్థిని సనా తల్లిదండ్రులు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి సనా అంట. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేడు దూరాలను తాకనున్న కృష్ణమ్మ. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి కొనసాగుతున్న వరద, తెరుచుకున్న ఉజ్జయిని గేట్లు. ఈ కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కురుస్తున్న వర్షాలకు మరి ఆ డ్యాము 2 డ్యాములు ఉన్నాయి, ఆల్మట్టి నారాయణపూరు. దాని గేట్లు తీస్తే ఇప్పుడు మనకు జూరాల డ్యామ్కి వస్తాయి అనమాట. జూరాల డ్యామ్ గేట్లు తీస్తే శ్రీశైలానికి పోతాయి. సో శ్రీశైలానికి ఆ డ్యామ్ నిండుకు వచ్చిందంటే ఇక్కడ మనకు పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా డ్యామ్లు ఉన్నాయి కదా, అవి రిజర్వాయర్లు ఉన్నాయి కదా, రిజర్వాయర్లు నింపి మళ్ళీ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వార్త ఇచ్చారనమాట. సో మనది ఎక్కువ వాడకపోయినా అక్కడ పైన వర్షాలు పడితే ఇలా మన కాలువల్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది.